తోటలో ఒక మామిడికాయ కాసింది. చూద్దాం. ఇదే మామిడికాయ చూసా కదా ఎలా అయిపోయిందో, ముగ్గు పోయిందో. గ్రీన్ కలర్ ఉంది, ఎల్లో కలర్ లోకి వచ్చేసింది. అమ్మాయి అక్కడికి వావ్, పండిపోయిందా కార్తీక్? ఇది అబ్బా ఒకే ఒక కాయ కాసింది ఫ్రెండ్స్. ఇలాగా అది చాలా చిన్న పిండితో కొన్నాను ఈ చెట్టుని. దానికి పాపం చాలా పిందులుండి ఇవన్నీ రాలిపోయి ఇది ఒకటే మిగిలింది. ఇది చూడండి చక్కగా పండిపోయిన చెట్టునే పండిందండి. చాలా స్వీట్గా అయితే ఉంటుంది ఈ కాయ. దీన్ని శుభ్రంగా కడిగి నీట్గా కట్ చేసుకొని తిందామండి. పిల్లలందరికీ పెడతాను ఇప్పుడు నేను. చూడండి, మనం మార్కెట్కి వెళ్ళి ఎన్నో కాయలు కొనుక్కుంటామండి, తెచ్చుకుని తింటాము. అయితే అందులో ఈ హ్యాపీనెస్ అయితే ఉండదండి. మన సొంతంగా చెట్టుకి పండిన కాయ తింటే అది ఎంతో సంతోషంగా ఉంటుంది కదండి ఫ్రెండ్స్. ఓకే, తినాలని ఉందా? ఇది ఎక్కడిది కాయ చెప్పు? అమ్మమ్మ తోటలో, మా అమ్మమ్మ మిద్దె తోటలో మామిడికాయ చెప్పు. మామిడికాయ మనం కోస్తున్నాం. చూడు అబ్బా, ఇది ఇంకా అంటే డాడీ కొంటాడు ఈ కాయలు. తాతకి, పిన్నికి, ముసలమ్మకి, అందరికి కాయ. చెక్కకూడదు, స్వీట్ వాసన, చాలా స్వీట్ వాసన వస్తుంది. ఫస్ట్ కార్తీక్ ఇస్తాను నేను మంచి ముక్క. ప్లేట్లో పెట్టు, ప్లేట్లో పెట్టు. పులుపులుగా తీతీగా ఉంటుంది. ఎండగా ఎక్కువ ఉంది కదా, అందుకే తొందరగా ముక్కుతుంది. ఓకే చూడు, ఫస్ట్ చిన్న తిను. స్వీట్గా ఉందా? సూపర్గా ఉంది. ఈ సంబర్ని కూడా వంకాయలతో ఎంజాయ్ చేయండి. చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, చేయండి. బాయ్ ఫ్రెండ్స్.